సాయి పల్లవి అంటే ఇష్టం మీకు? డాన్స్ బాగుంటుంది, యాక్టింగ్, స్లాంగ్ ఇష్టం. న్యాచురల్ అంటారు కదా, అది నమ్ముతాను, అలా బిహేవ్ చేస్తుంది కూడా తను. సో అందుకని సాయి పల్లవి గారు ఎక్కువ. సాయి పల్లవి యాక్టింగ్ చాలా బాగుంది, అందులో తన బ్లాక్ బస్టర్. ఇండియల్ కమింగ్ జూన్ 7th ఎలా అనిపిస్తుంది ఎక్స్పెక్టేషన్స్? హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సాయి పల్లవి నాగ చైతన్య కాంబో కాబట్టి ఆల్రెడీ ఒక కాంబో రిలీజ్ చేశారు. సో ఇది ఇంకా బాగుండిద్దని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మేము వెళ్దాం అనుకుంటున్నాం, బట్ టికెట్స్ ఇంకా బుక్ చేయలేదు. బుజ్జి తల్లి సాంగ్ అయితే చాలా బాగుంది. అంటే బుజ్జి తల్లి సాంగ్తో ఒక రికార్డు షేక్ చేస్తుంది సాయి పల్లవి గారు, ఎలా అనిపిస్తుంది వైబ్? మేబీ అది తన డ్యాన్స్ స్టైలే యునిక్యూ, అది మనకి తెలుసు. సో ఇది ఇంకా టాప్ అయిపోయిద్దేమో అని నాకు అనిపిస్తుంది. 2025 రికార్డ్ అవ్వచ్చు మేబీ. 100 కోట్ల సినిమా అని అంటున్నారు చాలా మంది, ఈసారి దుల్ల కొట్టేస్తుందా సినిమా? అవ్వచ్చు మేబీ, క్రేజ్ వల్ల కానీ ఏదైనా కానీ ఆ కాంబో యూనిక్గా ఉంటుంది కాబట్టి అవుతుంది. తండేలు ఎలా అనిపిస్తుందండి? ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మీకు? తండేళ్ళు డాన్స్ కానీ అన్నీ ఓకే, మూవీ అయితే చాలా హిట్ అవుతుందని అనుకుంటున్నాను నేను. సాయి పల్లవి అండ్ నాగ చైతన్యకి రెండో సినిమా ఇది తండేలు. ఓకే, ఎలా అనిపిస్తుంది వాళ్ళిద్దరి కాంబినేషన్? వాళ్ళిద్దరి పేరు బాగుంటుంది, చూసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే అంతకుముందు సినిమా కూడా చాలా బాగుంది, ఈ మూవీ కూడా బాగా రావచ్చు. వాళ్ళిద్దరి మధ్యన కెమిస్ట్రీ కూడా బాగానే ఉంటుంది అనుకుంటున్నాను. అంటే మీకు సాయి పల్లవి గారి బాగా ఇష్టమా, నాగ చైతన్య గారు బాగా ఇష్టమా? సాయి పల్లవి అంటే చాలా ఇష్టం, తన న్యాచురల్ బ్యూటీ, తన స్మైల్ న్యాచురల్గా అంతా బాగుంటుంది, ట్రెడిషనల్గా ఉంటుంది. ఎప్పుడు హీరోయిన్లు అంటే ఇలానే ఉండాలని కొంతమంది అంటారు కదా, దాంట్లో అయితే సాయి పల్లవి గ్రేట్. తనని చూసుకుని అందరు హీరోయిన్స్ చూసుకోవాలన్నట్టు అనుకుంటాను నేనైతే. ఓవరాల్గా సాయి పల్లవి గారి గురించి ఏం చెప్తారు? ఎందుకంటే లేడీ పవర్ స్టార్, మీరు ఒక లేడీ కాబట్టి. తనకులాగా న్యాచురల్గా ఉండాలి, ఆర్టిఫిషియల్గా కాకుండా తన స్మైల్ కానీ అన్నీ చాలా బాగుంటాయి. తను చూస్ చేసుకునే మూవీస్ కూడా చాలా బాగుంటాయి. ఈ తండేలతో 100 కోట్లు కొడుతుంది అనుకుంటున్నారా సినిమా తండేల్? 100 కోట్ల మేబీ అయి ఉండొచ్చు. కమింగ్ జూన్ తండేల్ ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మీకు? చాలా బాగుంటుంది అనిపిస్తుంది. సాంగ్ మాత్రం చాలా బాగుంది. బుజ్జి ఏ తల్లి సాంగ్ బాగా నచ్చింది మీకు? బుజ్జి తల్లి సాంగ్ ఎలా అనిపించారు? నాగ చైతన్య గారు అండ్ సాయి పల్లవి గారు రెండోసారి కదా కాంబినేషన్, చాలా బాగుంది వాళ్ళ కాంబినేషన్ కూడా. అంటే ఈసారి బ్లాక్ బస్టర్ అనుకోవచ్చా? అవుతుంది. అంటే సాయి పల్లవి గారు లుక్స్ ఎలా అనిపించాయి మేడం? ఎలా అయినా చాలా బాగుంటుంది, కానీ కొంచెం డిఫరెంట్ ఉంది ఇందులో, విలేజ్లో లాగా. సాయి పల్లవి నాగ చైతన్య ఇద్దరిలో మీకు ఎక్కువ ఇష్టం ఎవరు? సాయి పల్లవి. ఎందుకు అంటే టాలీవుడ్లో మొట్టమొదటిసారి మన సాయి పల్లవి లేడీ పవర్ స్టార్ అన్నారు. సో ఎందుకు అలా అంటున్నారు అనుకుంటున్నారు మీరు? ఎలా అనిపిస్తుంది అమ్మా? తను యాక్టింగ్ కొంచెం మన విలేజ్లో లాగా ఉంటుంది కదా, స్లాంగ్ అయినా కూడా కొంచెం డేరింగ్ ఉంటుంది, డేరింగ్ అండ్ డాషింగ్ ఉంటుంది కదా, అందుకని అలా అన్నారు అనుకుంటున్నా. ఈసారి సాయి పల్లవి ఖాతాలో బ్లాక్ బస్టర్ హిట్ 100 కోట్ల సినిమా పడిపోతుంది అంటున్నారు. సో అంత కలెక్షన్ రావచ్చు అనుకుంటున్నారా? వస్తుంది ఖచ్చితంగా. మీరు వెళ్తారా సినిమాకి? ఎస్, వెళ్తా ఫస్ట్ షోనే. అండ్ 1 wordలో ఏం చెప్తారు సాయి పల్లవి నాగ చైతన్య గురించి? సినిమా బ్లాక్ బస్టర్, సూపర్ కాంబినేషన్. సాయి పల్లవి నాగ చైతన్య ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మీకు? బ్లాక్ బస్టర్. సాంగ్స్ ఎలా అనిపించాయి మేడం? బాగున్నాయండి. అండ్ సాయి పల్లవి గారు నాగ చైతన్య గారు ఇద్దట్లో మీకు ఇష్టమైనది ఎవరు? సాయి పల్లవి. ఎందుకు? ఆమె క్యారెక్టర్ మంచిగా ఉంటుంది, బాగుంటుంది. సాయి పల్లవి గారిది ఎక్కువ చూసిన సినిమా ఏంటి? ఫిదా. ఫిదా. ఓకే. అండ్ నాగ చైతన్య ఇద్దరు కాంబో రిపీటెడ్ ఈసారి బ్లాక్ బస్టర్ కొడుతుంది అనుకోవచ్చా? కొడుతుంది తప్పకుండా.